మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇదే ప్రశ్న హైకోర్టు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే హైడ్రా పేరుతో ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో ఆ కూల్చివేతలకు సంబంధించి చాలా ఘాటైన వ్యాఖ్యలు నిన్న హైకోర్టు చేసిన పరిస్థితిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే హైడ్రా పేరుతో ఈ మధ్యకాలంలో జరిగిన కూల్చివేతలు రూల్ ఆఫ్ లాకు అగేన్స్ట్గా జరుగుతున్నాయన్న అనుమానాన్ని హైకోర్టు వ్యక్తం చేయడంతో పాటు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తహసీల్దార్ రిక్వెస్ట్ చేశారని మీరు హైకోర్టుని అలాగే చార్మినార్ని కూడా కూలుస్తారా అనే స్థాయికి ఆ ప్రశ్నలు వెళ్ళడం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా చూస్తే మొదట్లో పెద్దల బిల్డింగులు కూల్చేసినప్పుడు కానివ్వండి చెరువుల పరిరక్షణ కోసం ఈ చర్యలు ఉన్నాయంటూ చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హర్షించారు, ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. కానీ తర్వాత పరిస్థితి చూస్తే మాత్రం చాలా భిన్నంగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం హైకోర్టు రంగనాథ్ పైన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ తర్వాత తను ఇచ్చుకునే ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి పస లేదు అన్నది మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. దీనికి తోడు మూసి సుందరీకరణ పేరుతో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఆ చర్యలకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యం మనం చూస్తుంది. కానీ ఇప్పటికే ప్రతిపక్షాలు యాక్టివ్ అయినాయి. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ మూసీ రివర్ పైన ఏదైనా సరే బుల్డోజర్లు వస్తే దానికి మేము అడ్డుగా నిల్చుంటామంటూ ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా హైడ్రా కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న బుల్డోజర్లకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఏం జరుగుతుందన్న విషయానిపైన మనం చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో పాటు రామూర్తి గారు మన స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అమర్నాథ్ గారు బీజేపీ పార్టీ నుంచి తమ మాటలు వినిపించబోతున్నారు. మొదటగా మానవతారాయ్ గారి దగ్గరికి వెళ్దాం. మానవతారాయ్ గారు గుడ్ మార్నింగ్. మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది. ఎస్ ఎస్ అయితే మానవతారాయ్ గారు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు అంటారా? ఎందుకంటే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు నిన్న ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్లో పడేసినట్టుగా కనిపిస్తుంది. హైడ్రా అనే పేరుతో మీరు తీసుకొచ్చిన ఒక నోడల్ ఏజెన్సీ కాస్త ఇవాళ చట్టాన్ని దాటి ఆ పరిధిని దాటి మరీ వ్యవహరిస్తోందని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలా చూడాలంటారు? ఎందుకు ఈ స్థాయికి ఈ చర్యలు వెళ్ళాయనుకోవాలంటారు? ఇప్పుడు హైడ్రా అనేది అభినందనీయం అని కూడా చెప్పింది కోర్టు. అందుకు హైడ్రా పనిచేయడం అభినందనీయం, కానీ కొన్ని దాన్ని పనిచేసేటప్పుడు కూల్చివేతలప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు పాటించండి అని చెప్పింది. కోర్టు తీర్పులు మేము గౌరవిస్తాం. ఇప్పుడు హైడ్రా అనేది కూడా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే పనిచేస్తుంది. ఎక్కడైతే చెరువు శిఖాల్లో FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలపైనే అవి కూలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలపైనే ప్రధానంగా చర్యలు తీసుకుంటుంది. అది మనకి పర్యావరణానికి మంచిది అనేది అందరూ కూడా దాన్ని అభినందిస్తారు. ఎక్కడైతే ఒకళ్ళిద్దరు 100కి 90-95% మంది హైడ్రా యొక్క చర్యల్ని అభినందిస్తున్నారు. నిన్న కోర్టు కూడా చెప్పకనే చెప్తూ హైడ్రా అనేది అభినందనీయమే, కానీ పనిచేసే విధానంలో కొన్ని మార్పులు కావాలి అని చెప్పి సూచన చేయడం జరిగింది. హైడ్రా కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే కదా నోటీసులు చెరువుల్లో కానీ నాళాల పైన కానీ కుంటల పైన కానీ ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? కేసీఆర్ గారు అయితే మొత్తం 25 నాళాల పైన అన్నిటిపైన మొత్తం 28,000 అక్రమ కట్టాలు ఉన్నాయి. ఎంతటి వాడైనా సరే, మంత్రులైనా ఎమ్మెల్యే అయినా ఎవడైనా సరే అందరినీ కూడా పోల్చాలని చెప్పారు. అంటే మీరు 2 నాలుకల ధోరణి. అంటే అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడేమో పోల్చాలన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడదాం, మనకు చాలా టైం ఉంది. బీఆర్ఎస్ ఏం తప్పులు చేసింది అనేది మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ హైడ్రా 48 గంటలు టైం ఇచ్చి చివరికి, అంటే నేను ఒక చాలా కీలకమైన వ్యాఖ్య ఏంటంటే ఉరిశిక్ష వేసిన వాడికి కూడా సమయం ఇస్తారు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి. ఆ సమయం కూడా ఇవ్వలేనంత స్థితి ఎందుకు? 48 గంటలు మీరు నోటీస్ ఇచ్చి 40 గంటల్లోనే, అందులోనూ ముఖ్యంగా శని ఆదివారాల్లో కోర్టులు పనిచేయవని తెలిసి కూడా ఎందుకు శని ఆదివారాల్లోనే మీరు కూల్చివేతలు చేపట్టారు అనే విషయాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకు? ఇప్పుడు హైడ్రా అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వివిధ భాగస్వామ్యంతో ఉన్నటువంటి ట్రాఫిక్, నీటిపారుదల, రెవెన్యూ, తర్వాత మురుగునీటి పారిశుద్ధ్య సంస్థ, ఇవన్నీ కూడా GHMC పలు సంస్థలతో భాగస్వామ్యమైన సంస్థ కాబట్టి అధికారులన్నీ వాళ్ళందరూ కూడా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి, వేరే విధులు ఉంటాయి. నీటిపారుదలకు సంబంధించిన ఇంజనీర్లకి వాళ్ళకి వేరే అధికారాలు ఉంటాయి. హైడ్రా కూడా ఆషామాషిగా పనిచేయట్లే. రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా అన్ని కూడా గుర్తించి ఎక్కడ చెరువులు ఉన్నాయా లేవా అన్ని గుర్తించిన తర్వాతనే ఒక ప్రామాణికంగా మాత్రమే ఈ చర్యలు చేపడుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీలో 2 రకాలు 3 రకాలు మాట్లాడుతున్నారు. మరి రఘునందన్ రావు గారేమో మంచిదే, కూల్చాల్సిందే అక్రమ నిర్మాణాలు అంటారు. ఈటల రాజేంద్ర గారు అడ్డుపడతారంట. ఒక పక్కనేమో మేము ఉత్తరప్రదేశ్లో చేసినట్టు మేము చేయట్లేదు. ఉత్తరప్రదేశ్లో ఏంది? కక్షపూరితంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో
వాళ్ళ ఇళ్ళని టార్గెట్ చేసుకుంటా ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంది దాదాపు ముందే గుర్తిస్తాను. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం వేరు, హైడ్రా ఆ పరిధిలో పోదు, మూసీ పరిధిలో పోదు, దానికి ఒక సంస్థ ఉంది. కాబట్టి దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం వల్ల ఏదో మొత్తం ఇంకేందో ఆగమైపోతుంది అని చెప్పేసి ఈ మూసీ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మూసీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ హైడ్రాకు సంబంధించి హైడ్రా విధి విధానాలు వ్యవహరిస్తున్న తీరుపైన హైకోర్టు చేసిన అభ్యంతరాలు ఒకసారి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఒకసారి అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. అమర్నాథ్ గారు. నమస్కారం. నమస్తే అమర్నాథ్ గారు. ఏంటి మీ పార్టీలో అంటే జాతీయ పార్టీ కాబట్టి ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు అన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే తరహా ఆలోచన విధానం ఉంటుంది అంటున్నారు, కానీ ఈ మధ్యకాలంలో ఏమైనా బీజేపీ పార్టీ కూడా అదే లైన్లోకి వెళ్తుంది అన్నది ఒక ప్రశ్న. ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకమైన మాటలు మాట్లాడతారు. ఒక్క నాయకుడేమో దాన్ని అభినందిస్తారు, ఇంకొకరేమో అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఒకరేమో కూల్చడం ప్రారంభిస్తే ముస్లిం ఇళ్లను కూల్చండి, అందులో హిందువుల ఇల్లు మాత్రం ఎందుకు కనిపిస్తున్నాయి అని చెప్పి దీనిలోకి మత కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? మొదట మన మిత్రులందరికీ నమస్కారం అండి, మన ప్రేక్షకులకు. అట్లాగే ఈరోజు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ స్టాండ్ సేమ్ ఉందండి. వారు ఇప్పుడు ట్విస్టింగ్ ద వర్డ్స్. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఏం చెప్పినా, ఈటల రాజేందర్ గారు ఏం చెప్పినా, కిషన్ రెడ్డి గారు ఏం చెప్పినా, సంజయ్ గారు ఏం చెప్పినా ఒకే విషయం ఏం చెప్తున్నామంటే, ఎవరైతే అక్రమంగా, ఎవరైతే పెద్ద పెద్ద దళారీలు లేకుంటే బాగా వ్యాపారస్తులు, బాగా డబ్బు బలిసిన వాళ్ళందరూ చెరువులను ఆక్యుపై చేసి ఎంకరేజ్ చేసి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు చూడండి, వాళ్ళను ఫస్ట్ మీరు అటాక్ చేయండి, వాళ్ళను తీసేయండి. అది మా ప్రైమరీ టార్గెట్. అంతేగాని పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఎక్కడనో ఈఎంఐలు కట్టుకుంటూ 30 లక్షలు 20 లక్షలు లోన్లు తెచ్చుకొని ఇళ్లలో ఉంటున్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించకండి. ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా ఒక విషయం చెప్పారండి, మీ లక్ష్యము ఒకటే గొప్పగా ఉంటే సరిపోదు, మీరు ఆ లక్ష్యాన్ని చేరే విధానం కూడా గొప్పగా ఉండాలి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే మీకు ఇప్పుడు లక్ష్యం చెరువులను ఎంకరేజ్ చేయొద్దు, అక్రమ కట్టడాలను తీసేయాలి, ఎవరు దాన్ని కాదనట్లేదండి. ఈ రోజు ఏ పొలిటికల్ పార్టీ కూడా లేదు అసలు చెరువులన్నీ ఆక్యుపై చేయాలి, అందరు చెరువులలో ఇల్లు కట్టుకోవాలని ఎవరు చెప్పట్లేదు కదా. చాలా కేటగారికల్ గా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నదంటే, మీరు ఎవరినైతే మేము ముట్టుకోమని చెప్తున్నారు, ఇప్పుడు రంగనాథ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేము పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళని మేము ముట్టుకోము అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఒక ఎన్ఓసి ఇవ్వండి, ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే, ఈ వీళ్ళందరూ 15 సంవత్సరాల నుంచి తెలియక తప్పు చేశాము అంటే శిక్షార్హులు కాకుండా అయిపోతారా అన్నది ఇవాళ పొద్దున కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఒక ప్రశ్న. తెలియక చేశాం కాబట్టి అది శిక్షార్హులు కాకుండా అయిపోతారా? నిజంగానే అప్పుడు జరిగిన అవినీతో లేకపోతే ఈ కారణాల చేతన కొద్దిమందికి పర్మిషన్స్ ఇంకోటి వచ్చినాయన్నంత మాత్రాన ఇవాళ దాన్ని గుర్తించిన తర్వాత కూడా దాని మీద చర్యలు తీసుకోవద్దంటే అట్లే మూసీకి సంబంధించి మనం చూసినప్పుడు దాదాపుగా 16,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ కేటాయింపు చేసేసి రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను. వారని ఏమన్నారంటే మేము ముట్టుకోమని చెప్పారు. ముట్టుకోమనేది నోటికి చెప్పడం ఎందుకు? ఇప్పుడు నిన్న హైకోర్టు మీరు ప్రశ్నలు 8-9 ప్రశ్నలు అడిగిన హైకోర్టులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు డిమాలిషన్ ఏజెన్సీయా మీరు రెగ్యులేటరీ ఏజెన్సీ అని క్వశ్చన్ వేశారండి. ఇప్పుడు మీరు కూలగొట్టడానికి ఒక ఏజెన్సీ ఎందుకండి? ఒక 2 జేసీబీలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు కూలగొడతారు. దానికి ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు, ఓటర్లు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, ఇంతమంది ఎందుకు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్రమ కట్టడము అంటే ఏంది డిఫినేషన్ చేయండి. ఇప్పుడు 134 చెరువులలో 14,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని 2022లో లేక్ ప్రొటెక్షన్ అథారిటీ తేల్చింది అని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పిండా లేదా? మనందరం విన్నాం. ఇప్పుడు ఆ 14,000 కట్టడాలను మీరు ఫస్ట్ ఎస్ఆర్ఓలకు, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పంపించారా? ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన అక్రమ కట్టడాలను, ఎందుకంటే అది మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి కదా తెలియక. ఇప్పుడు ఒక సామాన్యుడు, నాలాంటి సామాన్యుడు లేకుంటే మీలాంటి సామాన్యుడు పేపర్లో పెద్ద యాడ్ ఇస్తుంది సార్, అద్భుతమైన కన్స్ట్రక్షన్ అది ఇదని పేపర్లో యాడ్ చూస్తాము, వెళ్తాము, నెగోషియేట్ చేస్తాము, కడతాం, డబ్బులు కడతాం, ఏదో అడ్వాన్స్ కడతాం, లేకుంటే తెచ్చుకుంటాం, ఈఎంఐ కడతాం లోన్ తీసుకొని. బ్యాంకు లోన్ ఇస్తుంది, అధికారులు పర్మిషన్ ఇస్తారు, వాటర్ బాడీ వాటర్ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పేద మధ్యతరగతి వ్యక్తి పిల్లలతో అక్కడ ఉన్నప్పుడు స్కూల్కునే పిల్లలను పుస్తకాలను బయట పడేసి మేము కూలగొడతామంటే ఎంతవరకు న్యాయం ఇది? వాళ్ళకి ఫస్ట్ ప్రొటెక్షన్ చేయండి. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఫస్ట్ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి, తర్వాత డిస్ట్రక్టివ్ వర్క్ చేయాలి. లాస్ట్ పేజీ తీసుకొచ్చి డైరెక్ట్ గా ఫస్ట్ పేజీలో అతికిస్తే ఎట్లా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఇందాక మానవతరాయ్ గారు ఆయన మాట్లాడిన దానిలో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఏ నాయకుడు మాట్లాడినా మేమేం చెప్తున్నామంటే అక్రమ కట్టడాలను తొలగించాలనే దానిలో అసలు క్వశ్చన్ ఇక్కడ కాదు, మొత్తం దేశంలో. నాట్ ఓన్లీ టుడే, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారం, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో చెరువులను గాని
వాటర్ బాడీస్ బుల్డోజర్లు డిఫరెంట్ గా యూజ్ అవుతున్నాయని చెప్పేసి నేను సుప్రీంకోర్టు కూడా అస్సాం లాంటి రాష్ట్రాలు ఏం చెప్తున్న విషయం పైన మాట్లాడేది. ఒకసారి బొమ్మర రామూర్తి గారు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు స్టూడియోలో జాయిన్ అయ్యారు. తనతో కూడా ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఎస్ అమర్నాథ్ గారు ఒక నిమిషం ప్లీజ్.